చాలామంది వెల్లుల్లి వేస్తే ఇంగువ వేయరు, కానీ నేను మాత్రం ఇందులో కొంచెం అంత వేసుకుంటాను. అన్నీ కలిపిన టేస్ట్ ఇంకా సూపర్గా వచ్చేస్తుంది. పొడి కూడా చేయలేదు, కానీ ఇందులోనే దూకేసి మసాలా తినేయాలనిపిస్తుంది. అంత మంచి సువాసన వస్తుంది. కాబట్టి తొందరపడకుండా చాలా ఓపిక్గా ఇలా అంతా డ్రై చేసుకొని ఒక ప్లేట్లో మనం తీసేసుకుందాం. తీసుకొని దీన్ని కొంచెం అంత నీట్గా స్ప్రెడ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకుందాం. మసాలా అయితే పర్ఫెక్ట్గా మిక్సీ జార్లో వేసి కొట్టేసుకుందాం. కానీ కాకరకాయ ఫ్రై చేయడం కూడా అట్టే కదా, మరి దానికి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాను, ఏం పర్లేదు. తర్వాత ఈ కాకరకాయ ముక్కలు సన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకుంటాను. మరి నూనె కొంచెం ఎక్కువగా ఉంది అంటే తర్వాత ఈ నూనె కొంచెం తీసేయచ్చు. అయితే కాకరకాయ ఫ్రై చేసిన నూనెలో కూడా మంచి సువాసన ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని 2 రోజుల తర్వాత కొంచెం వెల్లుల్లి, కొంచెం అంతా జీలకర్ర, మిరియాలు వేసి పచ్చి ఉల్లిపాయలు కూడా దంచి ఆ కాకరకాయ వేసుకొని కొంచెం కారం వేసుకొని అన్నంతో పాటు కలుపుకొని తింటే అప్పుడప్పుడు ఒట్టి నెయ్యి కారం వేసుకొని తింటారు కొంతమంది. కానీ ఈ కాకరకాయ నూనెలో కనుక మీరు కొంచెం కారం, వెల్లుల్లి మీకు నచ్చిన విధంగా మసాలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా చూద్దాం. కానీ ఫస్ట్ అయితే ఈ కాకరకాయలు చక్కగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ ఉల్లిపాయలు ఇప్పుడే వేస్తే ఉల్లిపాయలు ఎక్కువగా బ్రౌన్ కలర్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఈ కాకరకాయల్ని లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఉప్పు మనం మసాలాలో వేసుకున్నాం, అది చక్కగా పైన పట్టుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కాకరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఎట్లా చేసుకోవాలి, తర్వాత మసాలా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ కొంచెం బంగారు రంగు వస్తున్నప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు ఇందులో నుంచి ఆ నూనె, ఎక్స్ట్రా నూనె తీసేసి దాన్ని వాడుకుందాం. కానీ ఇప్పుడు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకుందాం. అదే ఉల్లిపాయలు మనం స్టార్టింగ్లో వేసేసి ఉంటే కనుక ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయి కాకరకాయలు ఇంకా కొంచెం కుక్ అయ్యేవి కాదు. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు 2 పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మన కాకరకాయ చూస్తే చక్కగా చిప్స్ లాగా మంచిగా రెడీ అయిపోయినాయి. అలాగే ఉల్లిపాయలు కూడా వేగాయి. ఇప్పుడు మనం కావాలంటే ఈ ఎక్స్ట్రా నూనెని మనం తీసేయచ్చు, కానీ కొంచెం నూనె మనకు ఉండాలి. ఎందుకు అంటే మనం ఇందులో మసాలా అన్నీ వేసుకుంటాం. ఒట్టిగా కొంచెం నూనె బయటకు వచ్చేలా మనం తీసేసుకుందాం. మొత్తం నూనె తీయక్కర్లేదు, మీకు ఎంత నూనె తీయగలుగుతారో అంత తీసేయండి. అయితే ఈ నూనెని మళ్ళీ మనం వాడుకుందాం. కొంచెం ఉల్లిపాయ ఇలా వచ్చింది, మనం తీసేసుకుందాం. ఇందులో ఈ ఉన్న నూనె సరిపోతుంది. దీంట్లో మనం బెల్లం, కొంచెం అంత బెల్లం కూడా ఇందులో వేసుకుందాం. ఈ బెల్లం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసుకున్న ఆ మసాలా ఏదైతే ఉందో ఆ పొడిని కూడా ఇందులో వేసుకుందాం. ఈ బెల్లం కొంచెం కరిగి ఈ కాకరకాయకి, ఈ ముక్కలకి చక్కగా పట్టే వరకు ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ పొడి ఏదైతే ఉందో, ఈ నల్లగా చేసుకున్న చింతపండు, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, ఆ పొడిని మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకొని తర్వాత దీన్ని సూపర్గా ఎంజాయ్ చేద్దాం. ఉప్పు మనం వేసిన ఇప్పుడు తగినంత ఉప్పు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దీనికి తగినంత ఉప్పు లేకపోతే కూడా ఆ రుచి రాదు. ఇప్పుడు ఈ కాకరకాయ చింతపండు కారంతో భలే సూపర్గా రెడీ అయిపోయింది. ఇక దీన్ని చాలా సింపుల్గా వేడి అన్నంలో ఈ కొంచెం మసాలా వేసుకొని కలుపుకొని తింటే చాలా అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. మా రాగినికి చాలా ఇష్టమైన కాకరకాయ రెడీ. అయితే ఈ ముక్కలు పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. మరి అలాగే ఇలా మనం పక్కకి తీసుకున్న ఈ కాకరకాయ ఫ్రై చేసుకున్న నూనె, ఇందులో కారం, ఉప్పు, అప్పటికప్పుడు దంచుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నీ వేసుకొని కలుపుకొని తింటే అన్నంలో చాలా రుచి వస్తుంది. రెగ్యులర్గా మనం ఈ ఆవకాయ తింటాం, కానీ ఈ నూనెతో చేసుకొని అప్పటికప్పుడు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మన కాకరకాయ కూడా రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని వడ్డించేసుకోవడమే. అన్నంతో తింటే అద్దిరిపోయే ఈ కాకరకాయ చింతపండు కారం రెడీ. ఆ మసాలా అది కూడా అంతా ఉంది. కాకరకాయ ఏమో చిప్పుల్లాగా, వాటికేమో చక్కగా మసాలా. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి, తక్కువ ఉందనుకోండి మళ్ళీ, ఎందుకంటే ఇది అన్నంలో కలుపుకొని తింటాం.
కాకరకాయ రెడీ. ఏం డౌట్ అక్కర్లేదు, మొత్తం ఇలాగే ఒక్కడిని 4-5 కాకరకాయలు తినేస్తాను ఇలా చేసుకుంటే కనుక.